గారు కూడా ఉన్నారు. అందరితో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. సురేష్ గారు, ఈ హెచ్సియు భూముల వ్యవహారం ఏదైతే ఉందో, యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారం సరే, అటు ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. బట్ ఇదంతా కూడా చినికి చినికి గాలివాన అన్నట్టు మొత్తం పొలిటికల్ టర్న్ తీసుకుంది. రోజుకొక పార్టీ దీంట్లో వస్తూ రకరకాల ఆరోపణలు చేసుకుంటూ వస్తోంది. సరే, పార్టీలో ఏం జరుగుతోంది ఏంటి అనే కంటే కూడా హెచ్సియు భూములని పరిరక్షించాలి, దీని మీద మాట్లాడాలి అనేది అటు సినీ ప్రముఖుల నుంచి కానివ్వండి, రాజకీయ ప్రముఖులు కానీ అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా దీని మీద స్పందిస్తూ వస్తున్నారు. అసలు హెచ్సియు భూముల వ్యవహారంలో ఏం జరుగుతోంది? స్కాములు అంటున్నారు, అక్కడ పర్యావరణం పాడవుతుంది అంటున్నారు, రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్న పరిస్థితుల్లో యాక్చువల్గా వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతోంది అక్కడ? మేడం, మొదటగా ఒక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్గా, స్కాలర్గా ప్రజెంట్ ఉన్న పరిస్థితిని చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మొదటగా ఈ యూనివర్సిటీ కూడా స్టార్ట్ అవ్వడం కూడా దాదాపుగా 360 విద్యార్థుల ఆత్మ బలిదానం ఫలితంగా ఈరోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పడింది. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ భాగంగా ఈరోజు యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. అది అందరూ తెలుసు. ఇందిరాగాంధీ గారి హయాంలో చేశారు అది. కానీ ఈరోజు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కానీ లేదంటే ఇంతకుముందున్న ప్రభుత్వాలని వాళ్ళ యొక్క వైఖరి చూస్తుంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులని విద్యకు దూరం చేయాలన్న ఏమైనా ఎజెండా ప్రొపగాండా ఏమైనా ఇంకా ఏమైనా నడుస్తుందేమని చెప్పేసి కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం అనిపిస్తుంది. సో ఇంకొకటి అంతేకాకుండా ఈరోజు కొంతమంది వ్యక్తులు లేదా పొలిటికల్ లీడర్స్ లేదంటే మా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులైన కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతున్నారు, అది వన్యప్రాణులు లేవని చెప్పి మాట్లాడుతున్నారు. రీసెంట్ కూడా మనకు ఇంకొకటి జరిగినటువంటి ఆ వీడియోలను కూడా ఏఐని కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అది రీసెంట్గా మనకు ఆ డిఫారెస్టేషన్ ఫలితంగా డిఫారెస్టేషన్ చేయడం వల్ల ఈరోజు ఎన్నో వన్యప్రాణులు అంటే జింకలు అక్కడ ఉండలేక విద్యార్థులు ఉండే హాస్టల్ల సైడు వచ్చినాయి. అది చూసారు. అది ఆ కుక్కలు వెంటాడడం వల్ల కుక్కలు పట్టినాయి. అది అందరు చూసిన విషయమే. సో ఆ వీడియోని కూడా ప్రజెంట్ ఐ థింక్ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అది ఆ కాంగ్రెస్ సంబంధించిన ఫేస్బుక్ పోస్టులు కూడా ఇది ఫేక్ వీడియో అని చెప్పేసి కూడా ప్రజల్ని ఇంకా కూడా సత్యాలను కూడా అసత్యంగా ప్రచారం చేసే వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సో ఇది ఎంతవరకు ఇది సముచితం కాదని చెప్పేసి కూడా యూనివర్సిటీ విద్యార్థుల తరపున నేను మాట్లాడడం జరుగుతుంది. యాక్చువల్లీ మీరన్న ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఫేక్ వీడియోలు అని చెప్తున్నారు, జింకలు బయటకు వస్తున్న విషయము, ఆ రోజు జింక గాయపడ్డ విషయంలో కూడా నాకు తెలిసి మోస్ట్లీ ఆ రోజు ఆ జింక రెస్క్యూ చేసింది కూడా మీరే. దాని ప్రత్యక్ష సాక్ష్యం మీరే కాబట్టి, అంటే ఫేక్ వీడియోలు అనటానికి ఇక్కడ సాక్ష్యం మీరే ఉన్నారు కాబట్టి నేను అంశం ప్రస్తావిస్తున్నాను. నిజంగా అక్కడ వన్యప్రాణులు లేవు, పక్షులు లేవు, వీళ్ళు చెప్తున్నట్టుగా లేదు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ వాదన కాబట్టి, మీరు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నారు కాబట్టి ఎంతవరకు ఈ విషయాన్ని మీరే చెప్తారు? మేడం, దీంట్లో దాదాపుగా కొన్ని రీసెర్చ్లు కూడా జరిగినాయి. దాదాపు ఏంది ఫ్లోరా అనేది కొన్ని జంతువులు, వన్యప్రాణులు, చెట్లు అంటే మెడిసిన్ సంబంధించిన చెట్లు కానీ రకరకాల అంటే దేశంలో ఎక్కడ లేని కొన్ని డిఫరెంట్ వన్యప్రాణులు ఉన్నాయి. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న క్యాబినెట్లో మనకు బట్టి విక్రమార్క గారు కానీ లేదంటే శ్రీధర్ గారు కానీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎందుకంటే విద్యార్థులు యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు అరుణ్ణి వాళ్ళకి తెలుసు అది. కానీ ఎంతోమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేదా గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కానీ కొంతమంది వన్యప్రాణులు ఏం లేవని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా వన్యప్రాణులు ఏమని అన్నారు. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు మౌనాన్ని ప్రవర్తిస్తున్నారు అన్నది ఇప్పటికి అర్థం కావట్లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నది ఇది అర్థం కావట్లేదు. రీసెంట్గా అదే సాక్ష్యం కదా, ఏదైతే మొన్న కుక్కల దాడిలో ఆ జింక చనిపోయిందో దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. ఎందుకంటే అది సౌత్ షాప్కం నుంచి వచ్చిన పని చూసుకొని హాస్టల్కి వచ్చే క్రమంలో కుక్కలు ఏదో గుమిగూడ ఏదో చేస్తూ ఉన్నాయి ఎక్కడంటే సౌండ్ ఏం లేదు. కానీ కొంచెం ముందుకేసామా ఎప్పుడు కుక్కలు తిరుగుతుంటాయని అనుకున్నా. తర్వాత జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లోనే సౌండ్ వచ్చింది అక్కడ. అప్పుడు కనిపించింది నాకు పక్క ఏదో జరుగుతుంది చెప్పేసి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినట్టు. కుక్కలు అక్కడ జింకను వెంట అది ఆల్రెడీ పడిపోయింది, దాన్ని ఇంకా పిక్క తింటున్నాయి. అది అప్పటికి జనానికి ఇమీడియట్గా ఇంకంటే మా సెక్యూరిటీ వాళ్ళకు కాల్ చేయడం జరిగింది. సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు, అది చూసారు, ఆ వీడియోలో మొత్తం చూసారు. ఆ వీడియోను కూడా ఏదైతే కొంతమంది అది కూడా సత్యం కాదు, అది కూడా ఎప్పుడో ఏదో అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అది సో ఇది చాలా బాధాకరం. అంటే ఇది వీళ్ళు ఏదైతే ఆ కొంతమంది వ్యక్తులు అనేటోళ్ళు అంటే యూనివర్సిటీ యొక్క విద్యార్థులు అందరినీ కూడా ఒక ఎలా అంటే ఈ అబద్ధం ప్రచారం చేస్తారని చెప్పేసి వాళ్ళపై నిందన మోపడం ఏ విధంగా కూడా వాళ్ళకు కరెక్ట్ కాదని చెప్పేసి విద్యార్థుల పక్షాన ఏంటంటే యూనివర్సిటీ విద్యార్థుల నుంచి మేము చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక నేషనల్ లెవెల్లో ఉన్న ఒక పార్టీ అది సత్యమైన ఆ వీడియోలని ఇది కాదు, ఇది ఎప్పటి వీడియోలో అని చెప్పేసి వాళ్ళు అంటారు. అంటే వాళ్ళకి సంబంధించిన విద్యార్థి విభాగం కూడా ఉంది అక్కడ. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. యాక్చువల్గా తీసుకోకుండా లేకంటే ప్రజలను తప్పుదో పట్టించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అది చేస్తారు అని చెప్పి ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు యాక్చువల్గా. రైట్. సో దశరథ్ గారు, ఈ హెచ్సియుకి సంబంధించి 400 ఎకరాల భూమి అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వానిదే అనే